నేనే విష్ణువుని, విష్ణువే నేను, మా ఇద్దరికీ తేడం లేదు. ఇదే వేదము కూడా ఏం చెబుతోంది? శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అని. విష్ణుస్వరూపుడైన శివుని కొరకు నమస్కారం, శివస్వరూపుడైన విష్ణువు కొరకు నమస్కారం. ఈ ఇద్దరికీ ఒకరు హృదయం ఒకరు, అంటే శివ హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు, ఇద్దరూ ఒకటే అయినప్పుడు ఇవాళ మనం కలియుగంలో శివుడు వేరు విష్ణు వేరుని కొట్టుకుంటున్నామంటే ఎంత దురదృష్టం ఆలోచించండి. మహాభయంకర దోషం అది. శివ కేశవ భేదం పాటించే మూర్ఖుణ్ణి బాగు చేయగలిగేవాడు ఈ సృష్టిలో ఒక్కడు లేడు అన్నారు. వారికి మోక్షం రాదు కాక రాదు. శివాలయానికి వెడితే నాకు విష్ణువు కనపడతాడు, విష్ణువాలయానికి వెడితే శివుడు కనపడతాడు, శివలింగంలో విష్ణువు, విష్ణువులో శివలింగం కనపడతాయి. ఆ ఇద్దరికీ అంత అభేదం, ఎప్పుడూ నిరంతరం అది. నీ ఇష్టదేవత ఇద్దరిలో ఒకరు ఎన్నుకో తప్పులేదు, ఎవరైనా వారి ఇష్టదేవతను కొలవాలి. కానీ ఇద్దరిలో భేదం చూపించి సర్వనాశనం కారాదు. స్వయంగా చెప్పాడు, నాకు విష్ణువుకి భేదం లేదు, హరి మంగళస్వరూపుడు, ఆ మహానుభావుడు విశ్వక్సేనుడు మీ అందరి గౌరవాలు పొందదగినవాడు, ఆయన నారాయణుడు, ఆయన పోషకుడు, ఆయన శుభమూర్తి, ఆయన సర్వజగద్రక్షకుడు, ఆయన నేను, నా శక్తులన్నీ ఆయనకి ఇస్తున్నాను. ఈ విషయం అందరికీ చెప్పండి, ఈ విషయం రాసినా విన్నా, నా వాక్యం పరిపాలించి మా ఇద్దరిని సమానంగా చూసిన స్వయంగా అద్భుతమైన శక్తులను నేను ప్రసాదిస్తానని చెప్పాడు ఆయన. ఈ ఘట్టానికి ఇప్పుడు మీరు అందరూ విన్నదానికి చతుర్భుజాభిషేకం అని, 4 భుజములతో ఉన్న శ్రీమన్నారాయణ పట్టాభిషేక ఘట్టం అని పేరు అన్నమాట. చతుర్భుజ అభిషేకం ఇక్కడ స్పెషల్గా ప్రత్యేకంగా రాశారు. స్వయంగా వేదవ్యాసుల వారు శివుడు చెప్పిన మాటని ఆ వచనం కూడా చదువుతున్నావేనండి. దీనిం పఠించినను వినినను వ్రాసినను నరులకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు సంభవించు. ఇది రాసిన, చెప్పిన, విన్న, దీనిని భక్తి శ్రద్ధలతో అందరికీ చెప్పిన ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ఐశ్వర్యం అభివృద్ధి అవుతుంది, సకల శుభాలు కలుగుతాయి. ఇప్పుడు అర్థమయ్యిందా శివశర్మ శివకేశవులంటే ఏమిటో? నీవు ఈ రహస్య ధర్మ మర్మం తెలుసుకో. ఏనాడు హరిహరుల ఎడల భేదం చూపించకు, అదే సర్వనాశనానికి మూల కారణం అంటూ ఉండగా ఈ విమానం వైకుంఠం చేరిపోయింది. ఎంత అదృష్టం! ఏ లోకం చూడాలని కోటాను కోట్ల సంవత్సరాలు మహానుభావులైన ఋషులు కలలు కంటూ ఉంటారో, ఏ లోకం కోసం చరాచర జగత్తంతా పరవశత్వం పొంది ఎదురు చూస్తుందో, ఏ లోకాన్ని ఒక్కసారి జీవితంలో చూస్తే చాలు అని యోగేశ్వరేశ్వరులు తపస్సు చేస్తారో, బ్రహ్మాదులు ఏ లోక దర్శనానికి నిరంతరం పరుగు పెడుతూ ఉంటారో, ఆ యోగేశ్వరేశ్వరుడైన శ్రీమన్నారాయణ నివాసం వైకుంఠం శివశర్మ తీర్థయాత్ర ఫలితం వల్ల హరిద్వారంలో మాయాపురంలో మరణించటం వల్ల చేరగలిగాడు. కాకపోతే కాశీలో మరణించుంటే శాశ్వత మోక్షం వచ్చేది. అది రాకపోయినా వైకుంఠం చేరాడు. ఇంకంతకంటే అదృష్టం ఉంది నరకానికి పోకుండా. ఇదిగో మనం వచ్చాం వైకుంఠం అని పుణ్యశీల సుశీలురు వైకుంఠలోకాన్ని చూపించారు. ఇక్కడ లక్ష్మీ సహాయుడై వైకుంఠం భగవానుడు, వికుంఠ భగవానుడు శ్రీమన్నారాయణుడు ఉంటాడు. అమ్మ లక్ష్మీదేవి అయిన వక్షస్థలం మీద ఉంటుంది. నీవు ఇక్కడ పరమానందంతో బ్రహ్మకాలం ప్రకారం 1 సంవత్సరం, హరిద్వార్లో చచ్చిపోయినవాడు బ్రహ్మకాలం ప్రకారం 1 ఏడాది. బ్రహ్మకాలం ప్రకారం ఏడాది అంటే ఎంతో చెప్పమంటారా మీకు? 4,32,000 సంవత్సరాలు కలియుగం. ఈ 4,32,000 2తో గుణిస్తే ద్వాపరయుగం, 3తో గుణిస్తే త్రేతాయుగం, 4తో గుణిస్తే కృతయుగం. మొత్తం ఈ 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. 43,20,000 సంవత్సరాలైతే ఒక చతుర్యుగం, ఒక మన్వంతరం అంటారు దీనిని.
ఇంతకాలం బ్రహ్మగారికి ఒక్కరోజు. ఇలాంటివి 360, 65 కాదు ఆయనకి, 360 అనగా 360 ఇంటూ 1000 ఇంటూ 86,56,000 సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి ఒక సంవత్సరం. అంతకాలం ఆయన వైకుంఠంలో ఉంటాడట. బ్రహ్మకాలమానం ప్రకారం ఒకటి, వైకుంఠంలో చాలా స్వల్పకాలం కింద లెక్క అనుకోండి, భూలోకంలో అయితే ఎక్కువ కాలం. కానీ ఆ తర్వాత నీ పరిస్థితి ఏమిటి? ఇక నీ పుణ్యం అయిపోయినట్టే. అక్కడికి తిరిగి నువ్వు భూలోకానికి వచ్చేస్తావు. పుణ్యతీర్థాలలో మరణించటం వల్ల వచ్చిన ఈ ఫలం వల్ల, మహానుభావులైన బ్రాహ్మణోత్తములకి దానాలు చేయటం వల్ల, ఎంతోమందికి అన్నదానాలు చేయటం వల్ల, ప్రాణుల్ని పోషించటం వల్ల తిరిగి భూలోకానికి దిగుతావు. అక్కడ నందివర్ధనం అని ఒక నగరం ఉంటుంది. ఆ నగరంలో ఒక మహారాజు గారికి వృద్ధకాలుడు అనే పేరుతో పుడతావు. నీవు రోజు నందివర్ధన పుష్పాలతో శివుణ్ణి పూజ చేస్తావు ఆ కాలంలో. అందుకే నిన్ను కూడా మీ నగరాన్ని బట్టి, మీ నగరం నందివర్ధనం, నువ్వు పేరుకు వృద్ధకాలుడివైనా అక్కడ మళ్ళీ నందివర్ధన పుష్పాలతో శివుణ్ణి పూజిస్తావు. అక్కడ ఎక్కువ కాలం రాజ్యం చేస్తావు. ఒక విద్యాధర కన్య నీకు భార్య అవుతుంది. నువ్వు మనిషిగా పుట్టిన రాజుగా, దేవతలలో ఒక జాతి విద్యాధరం, ఒక విద్యాధర కన్య నీకు భార్య అవుతుంది. మొదట్లో నువ్వు కాశీని సక్రమంగా గౌరవించకపోవటం వల్ల రాజుగా పుట్టి కూడా ఒక వేశ్య వల్లో పడి కొంత తాగుడికి అలవాటు పడతావు. గురువుగారి అనుగ్రహం ఉంటే ఎవడైనా బాగుపడతాడు. నీ అదృష్టం బాగుండి ఒక సద్గురువు దొరుకుతాడు. ఆ సద్గురు కటాక్షంతో నందివర్ధన మహారాజుగా ఉన్న నువ్వు ఒక మహాద్భుత దివ్యశక్తిని పొంది విద్యాధర కన్యని పెళ్లి చేసుకుని శివుణ్ణి పూజించి చివరికి కాశీ వెళ్ళి అక్కడ నువ్వు శరీరం విడిచిపెడతావు. నువ్వు రాజ్య పరిపాలన చేస్తున్నంతకాలం నీ రాజ్యం ఎంత బాగుంటుందో తెలుసా? కురియు నెల 3 వానలు, కురియు నెల 3 వానలు, సొరభులు చన్నవసి పితుకు సుకృతము జరుగున్, సొరభులు చన్నవిసి పితుకు సుకృతము జరుగున్, ధరగొండ్రవేలు పండును పరగున్ పురుషాయుషంబు ప్రజలకు నెల్లన్. నీ కాలంలో నెలకు 3 వానలు కురుస్తాయి. నెలకు 3 వానలు కురిస్తే ఏటికేడాది నదులు సమృద్ధిగా నీటితో ఉంటాయి, చెరువులన్నీ శుభ్రంగా నీళ్లతో ఉంటాయి, భూగర్భ జలాలు ఉంటాయి, బావులు సమృద్ధిగా ఉంటాయి, పంట బాగుంటుంది, ప్రజలకి కరువు ఉండదు, కాటకం ఉండదు. ఆవులు తమంత తామే పాలిస్తాయి పితక్కుండానే. సుకృతం జరుగుతుంది, బాగా పంటలు పండుతాయి. కొండ్ర అంటే పంట అన్నమాట, బాగా మంచి పంట పండుతుంది. ఈ పురుషులందరికీ ఆయుష్ పెరుగుతుంది. అంటే ప్రజలు అంతా, నీ ప్రజలంతా ఆయుర్దాయంతో సుఖంగా ఉంటారు. ముసలితనంలో చస్తారు తప్ప ఆ కాలంలో పాములు కాటేసో రోగాలు వచ్చో దుర్మరణం పాలుకారు. పాపాత్ములైన రాజుల పరిపాలనలో ప్రజలు దుర్మరణం పాలవుతారు. మహానుభావుల పరిపాలనలో 100 ఏళ్ళు 100కి 100 ఏళ్ళు హాయిగా సుఖంగా బ్రతికి చచ్చిపోతారు. ఇలా పెద్ద కాలం రాజ్యం చేస్తావు. ఆ తర్వాత నీ కొడుక్కి రాజ్యం ఇచ్చేస్తావు, కాశీ వెడతావు. అక్కడి నుంచి అయోధ్య, అవంతి, మధుర, ద్వారవతి, కాంచి, ఉజ్జయిని మొదలైనటువంటి సేవాఫలం ఇంత పూర్వం చేసావు కదా ఈ జన్మలో. ఆ పుణ్యం వల్ల శాశ్వతంగా విశ్వనాథుడి దగ్గరే ఉంటావు, ఆయన్ని సేవిస్తావు, అక్కడ శరీరం విడిచిపెడతావు. కాశ్యాంతు మరణాన్ముక్తి గనక, కాశీలో మరణించిన వానికి మోక్షం గ్యారంటీ గనక అక్కడ మరణించాకే ఇక మోక్షం పొందుతావు అని అతన్ని దివ్య విమానం నుంచి దించారు, నారాయణ సన్నిధానంలో పెట్టారు. నారాయణుడు ఆహ్వానించాడు. హాయిగా శ్రీమన్నారాయణ సన్నిధానంలో సుఖంగా ఉన్నాడు. ఇలాగే చెప్పిన ప్రకారం బ్రహ్మ ఆయుర్దాయం ప్రకారం ఒక ఏడాది ఉన్నాడు. తిరిగి భూలోకంలో నందివర్ధన రాజు గారికి ఆ నగరంలో, నందివర్ధనం అనే నగరంలో వృద్ధకాలుడు అనే పేరుతో పుట్టాడు. నిత్యం ఆయన ఇంట్లోనే ఒక పూజా మందిరం ఉండేది. ఈ మహానుభావుడు తన ఇంట్లోనే మంచి శివాలయం, వాళ్ళ నాన్నగారి కాలం నుంచి పూజించే అలవాటు ఉంది కాబట్టి శివలింగ ప్రతిష్ఠ చేసుకున్నారు. ఆ శివలింగ ప్రతిష్ఠ చేశాక రోజు దాన్ని పూజించేవారు. నందివర్ధన మహారాజు గారు కూడా చాలా శ్రద్ధతో భక్తితో దానిని పూజించేవాడు. ఆయనకు ఒక రాజనర్తకి దొరికింది కర్మయోగం పెళ్లికి ముందు. అప్పుడు ఆ రాజనర్తకి వల్లో పడ్డాడు. ఆవిడ వీడిని పాడు చేయడానికి బాగా ఇచ్చింది మద్యం తాగుతూ అక్కడే ఉండేవాడు.
శివ పూజ చేయడానికి ఓ పూజారి గారిని అర్చకుడిని పెట్టేశాడు. పూజారి అనకూడదు కానీ నిజానికి అర్చకుడు అనాలి. అర్చకుడే పూజ చేసేవాడు అనమాట రోజు. ఈయన తాగడం, వేశ్య లోలుడై అక్కడ ఆవిడ నృత్యం చూడడం, ఈవిడ పోసేటటువంటి తాగడం, ఏదో అర్చకుడు తన పూజ తను చేసుకుంటూ ఉంటే ఎప్పుడన్నా వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉండేవాడు అనమాట. ఇలా కొంతకాలం జరిగింది. విపరీతంగా కాలం వ్యర్థం చేస్తున్నాడు. ఒక రోజున ఈయన గురువు గారికి తెలిసింది. ఆ గురువుగారు ఏం చేశారో రాబోయే భాగంలో ముచ్చటించుకుందాం. అంతవరకు మంగళమాత.